దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 22వ తేదీ 2026 సంవత్సరము బుధవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 36వ వచనము. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ఆయన మనలను చూచుచున్నాడన్న భయముతోనూ భక్తితోనూ జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే అబ్షాలోము తన సహోదరుడైన అమ్నోనుపై పగపట్టి 2 సంవత్సరాలు వేచియుండి ఎంతో ఆలోచన చేసి ప్రణాళిక వేసి అతనిని అంతమొందించాడు. అయితే ఈ విషయము రాజైన దావీదునకు తెలిసింది. అతడెంతో దుఃఖముతో బాధతో ఉన్నాడు. అయితే ఈ అబ్షాలోము కపటాపోయముతో ఈ రాజకుమారులను అందరినీ కూడా విందునకు పిలిచాడు. అయితే విందునకు పిలిచి ఎప్పుడైతే ఈ అమ్నోను ద్రాక్షారసము చేత మత్తిలుడై ఉన్నాడో అప్పుడు అతనిని చంపించాడు. ఈ విషయాన్ని చూచిన మిగిలిన రాజకుమారులందరూ కూడా వారి సహోదరుడైన అబ్షాలోము మరి ఒక సహోదరుడైన అమ్నోనును చంపించటం చూచి వారు ఎంతో భీతిల్లి భయముతో నుండి అక్కడ నుండి వారి గాడిదలను ఎక్కి పారిపోయినట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. వారెంతో భయపడిపోయారు. వారు చాలా దిగులు చెందారు. ప్రాణాపాయముతో తమను కూడా చంపుతాడేమోనని తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వారు పారిపోయారు. అయితే కావలి ఉన్న పనివాడు అతడు త్వరగా వచ్చి దావీదునకు ఈ వర్తమానం తెలియజేశాడు. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయంలో ఇప్పుడు దావీదును అతని కుమారులందరూ కూడా ఏడ్చుతూ ఉన్నారు. చూడండి, ఖడ్గము నీ గృహములో నుండి తొలగిపోదు అని నాతాను ప్రవక్త చేత దేవుడు దావీదునకు తెలియచేయించినట్లుగా తమ కుమారులలోనే ఒక కుమారుడు మరి ఒక కుమారుని చంపినప్పుడు దావీదునకు ఎంతో దుఃఖం కలిగింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యములో ఒక నియమం ఉంది. అదేమిటంటే మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని. చూడండి, ఈరోజు మనం రాజైన దావీదు జీవితంలోని విషాదకరమైన మరి ఒక మలుపును చూద్దాం. ఆయన దేవుని హృదయానుసరుడైన మనిషే అయినప్పటికీ అతడు పాపము చేశాడు. దేవుడు అతని పాపమును క్షమించాడు, కానీ అతడు చేసిన పని యొక్క భౌతిక పరిణామాలు అతడు అనుభవించక తప్పలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, ఈ సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో దావీదు ఏడ్చినట్లు మనం చదివాము. అయితే ఇదే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఒక విషయం జరిగింది. అదేమిటంటే దావీదు ఉరియాను చంపించమని ఉరియా చేతికే వర్తమానమిచ్చి యోవాబునకు పంపించాడు. అయితే యోవాబు దావీదు చెప్పినట్లే చేసి ఆ వర్తమానాన్ని దావీదు యొద్దకు ఒక సైనికుని ద్వారా పంపాడు. అప్పుడు ఆ సైనికుడు వచ్చి ఏ విధంగా ఆ రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు వారు వచ్చి బలముగా దాడి చేసి తమ సైనికులలో కొంతమందిని చంపేశారు, ఉరియా కూడా చనిపోయాడనే వర్తమానాన్ని తెలియజేశాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనం చూస్తే, అందుకు దావీదు, నువ్వు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఆ సంగతిని బట్టి నీవు చింతపడకుము. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరిచి చెప్పుమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. చూడండి, దావీదు ఏమంటున్నాడు? ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను ఒకప్పుడు మరి ఒకని మీదను పడుట కద్దు అంటున్నాడు. చాలా బాధ లేకుండా
చాలా నిర్లక్ష్యంగా ఖడ్గం ఒకప్పుడు ఒకరి మీద మరి ఒకరి మీద పడుతుంది అని నిర్లక్ష్యంగా చెప్పాడు. దావీదు బత్షెబతో వ్యభిచారం చేసి ఆమె భర్త అయిన ఉరియాను యుద్ధంలో చంపించిన తర్వాత జరిగిన విషయం ఇది. ఒక నమ్మకమైన సైనికుడి ప్రాణాన్ని దావీదు చాలా తేలికగా తీసుకున్నాడు. ఖడ్గం ఎవరినైనా చంపుతుందిలే అని ఒక సామాన్యమైన విషయంగా మాట్లాడాడు. అతని యొక్క ఉదాసీనత, నమ్మక ద్రోహం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, అక్కడ అతడు పంటను విత్తాడు కదా. ఇప్పుడు 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనంలో ఒక కుమారుడు వెళ్ళి మరి ఒక కుమారుణ్ణి చంపినప్పుడు అదే ఖడ్గము ఇప్పుడు తన కుమారుని పైకి వచ్చేసరికి ఇప్పుడు దావీదు ఏడుస్తూ ఉన్నాడు. కొన్నేళ్ల తర్వాత దావీదు నాటిన విత్తనాలు మొలకెత్తాయి. ఆయన కుమారుడు అమ్నోను తన చెల్లెలైన తామారును చంపాడు గనక అబ్షాలోము తిరిగి చంపించినప్పుడు ఈ విషయం జరుగుతూ ఉంది. కాబట్టి అప్పుడు దావీదు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అతడు అనుకున్న పని అయిపోయిందిలే, నిజాన్ని చంపేశాను అనుకున్నాడు. కానీ అతడు విత్తిన ఆ విత్తనం ఇప్పుడు పంటగా కోస్తూ ఉన్నాడు. అప్పుడు బత్షెబ ఏడ్చింది, ఇప్పుడు దావీదు ఏడ్చుచూ ఉన్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా, పరిశుద్ధ గ్రంథం ఎంత నిశితంగా మనుషులు చేసిన పనులకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడని తెలియజేస్తుందో. 11వ అధ్యాయంలో దీనిని బట్టి కలత చెందవద్దు అన్నాడు దావీదు. ఇప్పుడు ఆ దావీదే ఎప్పుడైతే ఆ ఖడ్గము తన ఇంటిలోనికి వచ్చిందో, తన కుమారుల మధ్యకు వచ్చిందో, తమ కుమారులలో ఒక కుమారుని మరణానికి కారణమయ్యిందో, ఇప్పుడు అతడు బహుగా రోధిస్తున్నట్లు వాక్యం తెలియజేస్తూ ఉంది. ఖడ్గం ఎవరి మీదైనా పడుతుంది అని ఎంత తేలికగా మాట్లాడాడో, ఇప్పుడు అదే ఖడ్గం తన సొంత గృహంలోనికి, తన భోజనపు బల్ల యొద్దకు, తన కుమారుల మీదకు వచ్చినప్పుడు అతడు ఆ పంటను కోస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో గర్వంతో నిండిపోయిన హామాను మొర్దెకైని ఉరితీయటానికి 75 అడుగుల ఎత్తున్న ఒక ఉరికొయ్యను చేయించాడు. దేవుని ప్రణాళిక ప్రకారం హామాను కుట్ర బయటపడింది. చివరకు తాను ఎవరి కోసమైతే ఆ ఉరికొయ్యను సిద్ధం చేశాడో దానిపైనే హామాను ఉరి తీయబడినట్లు పరిశుద్ధ గ్రంథంలోనూ చరిత్రలోనూ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా న్యాయాధిపతులు 1 గ్రంథంలో అదోనియోనుకు ఆ కనానీయుల రాజు 70 మంది రాజుల కాళ్ళ, చేతుల బొటనవేళ్లను కోయించాడు. అయితే అతడు పట్టబడినప్పుడు ఇశ్రాయేలీయులు ఆయనకు కూడా అలాగే చేశారు. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని ఒప్పుకున్నాడు. చరిత్రలో మనం చూసినట్లయితే మ్యాక్సిమిలియన్ రోబేస్పియర్ అనే వ్యక్తి ఫ్రెంచ్ విప్లవంలో తల నరికే యంత్రాన్ని అతడు తయారు చేశాడు. దాని ద్వారా అనేక వేల మంది మనుషులను చంపించాడు. చివరికి రాజకీయ పరిస్థితులు, ఆ లెక్కలు అవన్నీ మారి అతడు సృష్టించిన అదే జిలెటిన్ యంత్రం ద్వారా ఆయనే మరణించాల్సి వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోస్తాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో దావీదు విత్తిన విత్తనం ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అతడు కోస్తూ ఉన్నాడు. దావీదు పరాయి వ్యక్తి యొక్క భార్యను తీసుకున్నాడు. ఇప్పుడు దావీదు భార్యలను అతని కుమారుడైన అబ్షాలోమే తీసుకున్నాడు. దావీదు ఉరియాను ఖడ్గంతో చంపించాడు. ఇప్పుడు దావీదు ఇంటి నుండి ఖడ్గము ఎన్నడూ విడిపోదని దేవుడు సెలవిచ్చాడు. దావీదు రహస్యంగా పాపం చేశాడు. ఇశ్రాయేలీయులందరి ఎదుట దావీదు అవమానపడ్డాడు. యోవాబుతో కలత చెందవద్దు అని కబురు పంపాడు. ఇప్పుడు దావీదే బహుగా కలత చెందాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ వ్యక్తి అయితే ఏ పంటను విత్తుతూ ఉన్నాడో ఆ పంటను తప్పక కోస్తాడు. పంట నియమము పరిశుద్ధ గ్రంథం మనలను ఎంతగానో హెచ్చరిస్తూ ఉంది, పలుమార్లు హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనము విత్తే విత్తనాలను, ఒకవేళ చేదైన విత్తనాలను విత్తుతూ ఉన్నామేమో, కోపము, క్రోధము, అసూయ, ద్వేషము, పాపము, అపరాధము,
అనే విత్తనాలను మనం విత్తుతూ ఉన్నామేమో. బహు జాగ్రత్త కలిగి వాక్యానుసారమైన జీవితాన్ని, వాక్యము బోధించే వాటిని, దేవుడు ఇష్టపడే వాటిని, మేలును మనం విత్తాలి. దావీదు పాపం క్షమించబడింది, అతని ఆత్మ రక్షించబడింది. కానీ అతడు చేసిన పని వల్ల వచ్చిన భూసంబంధమైన పరిణామాలు మాత్రం తప్పలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దీని నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పాపం ఎప్పుడూ వ్యక్తిగతం కాదు, అది మనల్ని ప్రేమించే వారందరిపై ప్రభావం చూపుతుంది. కృప పాపి కోసం, కానీ చేసిన పాపం అయితే ఖచ్చితంగా దాని పర్యవసానం ఉంటుంది. చెరువులో రాయి వేసినందుకు క్షమాపణ లభించవచ్చు, కానీ ఆ రాయి వల్ల కలిగే అలలు ఒడ్డు వరకు రాక మానవు. ఏ ఒడ్డు నిలబడి ఆ వ్యక్తి రాయి విసిరాడో ఆ ఒడ్డు వరకు ఆ అలలు వస్తాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినమున మనమేమి విత్తుతున్నాం? కనికరాన్ని, ప్రేమను, నీతిని, సత్యాన్ని, పరిశుద్ధతను, మంచితనాన్ని, మేలును విత్తుదాం. అప్పుడు అదే పంటను మనం కోస్తాం. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు మన ప్రభు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గలదేవ, దావీదు అన్నాడు, ఖడ్గము ఒకప్పుడు ఒకని మీదను మరి ఒకప్పుడు మరి ఒకని మీదను పడుతుంది, కలత చెందవద్దు అన్నాడు ఉరియాను చంపించిన తర్వాత. ఇప్పుడు అదే ఖడ్గము ప్రభువా దావీదు కుమారుని పైకి వచ్చింది. అప్పుడు కలత చెందవద్దు అని నిర్లక్ష్యంగా మాట్లాడిన దావీదు ఇప్పుడు బహుగా కలత చెందుతూ ఉన్నాడు. అవును ప్రభువా, నీ వాక్యం ఎంత స్పష్టంగా, నిశితంగా మాకు తెలియజేస్తూ ఉంది. ప్రభువా, మేమేమి విత్తుతామో అదే కోస్తామనే సత్యాన్ని గ్రహించి భయముతోనూ, భక్తితోనూ, పరిశుద్ధతతోనూ, యథార్థతతోనూ విత్తే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చే దేవుడవు నీవు గనక. నీవు మమ్మలను గమనించి ప్రభువా పరీక్షించి హృదయములను పరిశోధించే దేవుడవు గనక నీ సన్నిధిలో బహు భయముతో, జాగ్రత్తతో జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపకు మమ్మలను మేము అప్పగించుకొనొచ్చు. ప్రభువా, దావీదు నా హృదయానుసారుడు అన్నప్పటికీ అతడు చేసిన పనుల యొక్క పర్యవసానం ఎంత నిశితంగా, ఎంత లోతుగా, జాగ్రత్తగా చరిత్రలో, పరిశుద్ధ గ్రంథంలో మీరు భద్రపరిచారో ప్రభువా, మేము గుర్తెరిగి ప్రభువా, నీవు పాపాన్ని క్షమించే దేవుడో కానీ దాని పర్యవసానం అనుభవించాలనే సత్యాన్ని గ్రహించి జీవించే కృప వాక్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.